ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ టేకప్ చేసినటువంటి అనేక సంస్కరణల మీద తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బ్రిటిష్ పార్టీ అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ పార్టీని అనబోయి మరి బీజేపీని అన్నట్టుగా కనపడుతూ ఉన్నది. వారికి చరిత్ర తెలుసో తెలియదు, ఎందుకంటే ఈ మధ్యనే కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి బహుశా చరిత్ర మర్చిపోయి ఉంటారు. ఐఎన్సీని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఏవో హ్యూమే. 1885లో 28 డిసెంబర్ రోజు ఒక రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏవో హ్యూమ్ ఈ పార్టీని స్థాపించాడు. అంటే బ్రిటిషర్ స్థాపించినటువంటి పార్టీ ఇది. దాన్ని క్రమేగా ఐఎన్సీ పోయి ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్గా మార్చారు. మరి ఐఎన్సీని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్గా మార్చారు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని. ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఒక బ్రిటిషర్ స్థాపించినటువంటి ఐఎన్సీ ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్గా మార్చినటువంటి మీరు ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా పనిచేసి దాని ముఖ్యమంత్రిగా తెలంగాణకు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చరిత్రను గుర్తు చేసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదే మాదిరిగా ఈరోజు తన పదవి కాపాడుకోవడం కోసమో, రాహుల్ గాంధీకి మచ్చి చేసుకోవడం కోసమో, రాహుల్ గాంధీ తోటి స్నేహ బంధాన్ని పెంచుకోవడం కోసమో ఈరోజు అనేకమైనటువంటి అంశాల మీద వీబీజీ రామ్జీ అంశంలో ఈరోజు అనేక రకాలైనటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, వీబీజీ రామ్జీ మీద తప్పుడు ప్రచారాలు చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఏ మీడియా సెంటర్లో అయినా ఓపెన్ డిబేట్కి మీరు సిద్ధమా? దానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అసెంబ్లీలో కూడా ఈ అంశం మీద మాట్లాడేటప్పుడు అనేక సార్లు మైక్ కట్ చేసి మా వర్షన్ బయటకు రాకుండా అనేక ప్రయత్నం చేసినటువంటి మీరు అనేకమైనటువంటి వాస్తవాలు ఈరోజు మరి నేను మీ ద్వారా మీకు తెలియజేస్తాను. అసలు వీబీజీ రామ్జీ, వికసిత్ భారత్ జీ రామ్జీ అర్థం చేసుకోవడానికి మీరు ఒక చిన్న ఉదాహరణ. 2004 నుంచి భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చే వరకు వీబీజీ రామ్జీ ద్వారా ఎంత ఖర్చు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఎంత ఖర్చు పెట్టారు, మరి గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు చేశారో నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటివరకు ఈ పథకంలో 11,74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో 8,53,000 కోట్ల రూపాయలు, 11,74,000 కోట్ల నుంచి 8,53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. అంటే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఖర్చైన దానికి 3 అంతలు గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది అనేది వాస్తవం కాదా అని అడుగుతున్నా. మరి అనేక విషయాలు మాట్లాడుతూ పేర్లు మార్చిన సాంప్రదాయము భారతీయ జనతా పార్టీకి లేదు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమంలో కానీ సంక్షేమ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారి పేరు ఎప్పుడు పెట్టుకోలేదు. గ్రామీణ ఆవాస్ యోజన మీరు ఇందిరా ఆవాస్ యోజనగా మార్చుకున్నారు. గ్రామీణ విద్యుదీకరణ యోజన దాన్ని రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనగా మార్చుకున్నారు. ఖేల్ రత్న అవార్డు దాన్ని రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా మార్చుకున్నారు. సుమారు 600 ప్రభుత్వ సంస్థలకు గాంధీ పేరు పెట్టుకున్నటువంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి పేరు కానీ
అలాంటి ఏ రోజు కూడా నామకరణ చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా మీరు ఒకసారి చూసినట్టయితే రాజ్భవన్ గతంలో మీరు పెట్టుకుంటే దాని పేరు లోక్ భవన్గా మార్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. రాజ్పథ్ని కర్తవ్య పథగా మార్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. రేస్ కోర్స్ రోడ్ ఉంటే దాన్ని లోక్ కళ్యాణ్ మార్గంగా మార్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ పేరు సేవా తీర్థ్ అని చెప్పి నామకరణ చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈరోజు యూపీ హయాంలో ఎంఎన్ఆర్ఈజిఎస్ ఎన్డీఏలో హయాంలో ఉన్నటువంటి మీకు ఒక చిన్న తేడా కూడా ఎన్ఆర్ఈజిఎస్ అంశంలో నేను మీకు చిన్న తేడా చెప్తాను. యూపీ హయాంలో 1660 కోట్ల పని దినాలు కల్పన జరిగితే యూపీ హయాంలో 10 సంవత్సరాల్లో 1660 కోట్ల పని దినాల కల్పన జరిగితే ఎన్డీఏ హయాంలో ఈ 11 సంవత్సరాల్లో 3210 కోట్ల పని దినాలు అంటే దాదాపు 2 పని దినాలని పెంచినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఈరోజు మీరు విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన చరిత్ర ఉన్నది. రైతుల కోసం, రైతు కూలీల కోసం ఆహర్నిశలు కృషి చేసి వారి సంక్షేమం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ మీద అపోలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం యూపీ హయాంలో కేవలం 153 లక్షల పనులు మాత్రమే పూర్తయితే ఎన్డీఏ హయాంలో 862 లక్షల పనులు పూర్తయినాయి. యూపీ హయాంలో 2,13,220 కోట్ల విలువ గల కేంద్ర నిధులు విడుదల చేస్తే ఎన్డీఏ హయాంలో 8,53,810 కోట్లతో కేంద్ర నిధులు విడుదల చేసి 4 రెట్లు యూపీఏ ప్రభుత్వానికన్నా 4 రెట్లు ఎక్కువ నిధులు ఖర్చు చేసి విడుదల చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు 100 రోజుల పనిదినాలని 125 రోజుల పనిదినాలు కల్పించి రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కార్మికుల కోసం 25 దినాలు పెంచితే వీళ్ళ కడుపు నొప్పి వస్తున్నది. నేను అడుగుతా ఉన్నాను, గతంలో మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా సంవత్సరానికి మేము 60 దినాలు కూడా పని దినాలు కల్పించలేకపోతున్నామని. అదే చట్టంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు ప్రతి రైతు కూలీకి ఉపాధి హామీ కూలీకి 125 రోజుల పని దినాలు కల్పించడం తప్పనిసరి. కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఏ ఒక్కరికి నష్టం జరగకుండా ఖచ్చితంగా 125 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పి చట్టం తీసుకొస్తే వీరికి బాధ అవుతా ఉన్నది. 125 రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం పని దినం కల్పించకుంటే ఖచ్చితంగా వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో పెట్టినందుకు వీరికి బాధ అవుతా ఉన్నది. తద్వారా మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా వచ్చేటువంటి నిధులతోటి స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అనేకమైనటువంటి గ్రామ అభివృద్ధి కోసం పనులు చేపట్టడానికి ఆ చట్టంలో పొందుపరిచారు. దాన్ని కేంద్రం కాదు, గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ సభ పెట్టి నిర్ణయించి ఆ గ్రామంలో ఏ పనులు కావాలా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనో ఆ అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఆ పనులు నిర్వహించే విధంగా గ్రామ సభ నిర్ణయించే పనులు చేపట్టేటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బాధ అవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గోబెల్స్ ప్రచారంలో దిట్ట. ఆ రోజు అట్లనే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి అపోహ కల్పించే ప్రయత్నం చేశారు. దాని ద్వారా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. ఏమైంది? దాని తర్వాత వచ్చినటువంటి మహారాష్ట్రలో, దాని తర్వాత వచ్చినటువంటి ఢిల్లీలో, దాని తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కుప్పగూలి
ప్రజలు చెప్పిన బుద్ధికి ప్రజలు బుద్ధి చెప్తే ప్రజలు ఇచ్చిన తీర్పుకి కళ్ళు బయర్లుగా మీద మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని గోబల్స్ ప్రచారం చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా వాస్తవాలు తెలుసుకొని వారు ఇచ్చినటువంటి తీర్పు నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు సర్ తీసుకొచ్చి సర్ ద్వారా ఓట్లని తీసేస్తున్నారని చెప్పేసి ఈరోజు కేవలం ఎంఐఎం సోదరులను సంతోషపెట్టడానికి అక్బరుద్దీన్ గారిని, అసదుద్దీన్ గారిని సంతోషపెట్టడానికి ఈరోజు స్వర్ ద్వారా మొత్తం ఓట్లను ఎత్తేస్తున్నారని చెప్పేసి గొగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, సర్ అనేది కొత్త ప్రక్రియ కాదు, నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. చనిపోయిన వాళ్ళ పేర్లు, డూప్లికేషన్ పేర్లు, అడ్రస్ మారిన వాళ్ళ పేర్లు ఎప్పటికప్పుడు సరిచేయడం అనేది ఎలక్ట్రల్ పాలసీలో అది ఉన్నటువంటి పద్ధతి. అది దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే, సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియను కూడా ఈరోజు వాళ్ళు రాజకీయం చేసి సర్ ద్వారా ఓట్లు తీసేస్తున్నారని. మరి అదే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చెప్పేసి మళ్ళీ ప్రజలని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసిండు కదా. మరి ఓటు చోరీ అని చెప్పేసి బీహార్ ఎన్నికలకు పోతే ఏమైంది? బూతుపాలు రాలిపోయినాయి. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు చోరీ పేరు మీద ఎన్నికలకు పోతే ఏం జరిగిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఓటు చోరీ అని మీరు చేస్తే ఒకవేళ నిజంగా నాకు జరిగి ఉంటే మరి ఆ రోజు మీరు పత్రికలు చూసుంటారు గణాంకాలు. భారతీయ జనతా పార్టీకి ఓటు షేర్ పెరగలే, ఆర్జేడీకి ఓటు షేర్ పెరిగింది, కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ పడిపోయింది. అదే వాళ్ళ బాధ. వాళ్ళు అనుకున్నటువంటి, వాళ్ళు చేసినటువంటి ఓటు చోరీ, డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ని సరిదిద్దితే వాళ్ళకి చాలా బాధ అవుతుంది. 0.03% బీజేపీకి ఓటు షేర్ తగ్గింది, ఆర్జేడీ ఓటు షేర్ పెరిగింది. ఇది పత్రికల్లో వచ్చిన గణాంకాలు మీరు చూస్తే. మరి బీహార్ ఎన్నికల్లో మీరు ఓటు చోరీ పేరు మీద పోయి ఏ రకంగా భంగపడ్డారో అదే రకంగా గోబెల్స్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. వాస్తవాలతో మాట్లాడాల్సిందిగా నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసినట్లు తిట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, ఈరోజు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు అనేకమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది ఓట్ల కోసం ఈరోజు కొంతమందిని మీ వైపు మన్నన చేసుకోవడానికి, వారి మనసు గెలుచుకోవడానికి, వారిని ప్లీజ్ చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి నాటకం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు సర్ ప్రక్రియ మీద మరి మీరు చెప్పేది నిజమనుకుంటే మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మరి మీ రాహుల్ గాంధీని రాజీనామా చేపించి ఎన్నికలకు వస్తాడా, లేక మీ ఎంపీలు సర్ మీద రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల బరిలోకి వస్తారా, లేకుంటే మీకు ప్రజల మీద నిజంగా విశ్వాసం ఉంటే మీరు ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మరి ఎన్నికలకు వస్తారా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మేము చేసింది తప్ప ఒప్ప రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, ప్రతి అంశాన్ని రాజకీయ దృక్పథంతో, ప్రతి అంశాన్ని రాజకీయ దృక్పథంతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ తెలివితేటలన్నీ కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడంలో దిట్టైనటువంటి మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చేటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని తప్పుపట్టే కార్యక్రమాన్ని మీరు చేపడతా ఉన్నారు కదా. మీరు ఇచ్చిన హామీలు మర్చిపోతారు, 6 గ్యారెంటీలు మర్చిపోతారు, సంక్షేమ కార్యక్రమాలు మర్చిపోతారు, అభివృద్ధి మర్చిపోతారు. కేవలం విమర్శలకు పరిమితమై తప్పుడు మాటలతోటి, తప్పుడు అబద్ధాల ప్రచారంతో ఈరోజు మీరు దినాలు గడుపుతూ ఉన్నారు తప్ప
ఈ ప్రజల కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పడానికి మీకు ఏమన్నా ఏ ఒక్క పనైనా ఉన్నదని చెప్పి అడుగుతా ఉన్నాను. కేవలం ఈ రాష్ట్రంలో అబద్ధ పునాదుల మీద నిర్మాణం చేసుకున్నటువంటి నీ సీటు, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి మీరు ఇంకా ఇలాంటి తప్పుడు మాటలతోటి, తప్పుడు ప్రచారంతో ఇంకా మోసం చేసేటువంటి ప్రయత్నం చేసడం మానుకోవాల్సిందిగా కోరుకుంటూ, సర్ ప్రక్రియ కానీ విబిజి రామ్జీ చట్టాన్ని కానీ ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మరి ఎక్కడ సరే డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఒకవేళ వస్తారంటే మరి మీరే ప్లేస్ చెప్పండి. మరి మేము కానీ మా పార్టీ తరఫు నుంచి ఎవరైనా సరే వచ్చి దానికి మరి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీని బ్రిటిష్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేసి ఈరోజు వాస్తవాన్ని మర్చిపోయి నిజమైనటువంటి బ్రిటిష్ స్థాపించినటువంటి ఐఎన్సీలో పనిచేస్తున్న సంగతి మర్చిపోయినట్టుగా కనపడతా ఉంది. మరి మీకు మతిమరుపు వచ్చినట్టు ఉంది. చరిత్ర ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం పని లేదు, అభివృద్ధి చెప్పుకోవడానికి ఎలాంటి అంశం లేదు, ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఏదో ఒక అంశాన్ని తప్పుడు గోబెల్స్ ప్రచారాన్ని తీసుకెళ్ళి ఏదో ఒక రకంగా పూట గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయనకు వాస్తవాలు తెలిసి కూడా తెలియనట్టుగా ప్రిటెండ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు దీని మీద అందుకే చెప్తా ఉన్నాను, నిజంగా దీని మీద ఒకవేళ విబిజి రామ్జీ విషయంలో మేము సిద్ధంగా ఉన్నాం. వారికి అవసరమైతే దీని మీద విబిజి రామ్జీ మీద, ఈ చట్టం మీద నేను చెప్పిన అనేక అంశాలతో పాటు నేను బహిరంగ లేఖ రాయడానికి సిద్ధంగా ఉన్నా, చర్చకు సిద్ధంగా ఉన్నా. వారు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వారు చెప్పిన చోట నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దీని మీద చర్చకు వారు సిద్ధమని అడుగుతా ఉన్నాను. వారు లేవనెత్తినటువంటి విబిజి రామ్జీ అంశమైనా కానీ, లేకుంటే సర్ అంశమైనా కానీ, సర్ అనే అంశాన్ని కేవలం వారి మిత్రులు ఎంఐఎం సోదరుల కోసం మాత్రమే, వారిని ప్లీజ్ చేసుకోవడం మాత్రమే మాట్లాడుతున్నారు కానీ వారి మనసుకు తెలియదని అడుగుతా ఉన్నాను. ఈరోజు కేవలం గోబెల్స్ ప్రచారాన్ని అడ్డు పెట్టుకొని పూట గడుపుకునేటువంటి ప్రయత్నం చేసే రేవంత్ రెడ్డి గారు ఇది మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అనేకమైనటువంటి తప్పుడు స్టేట్మెంట్స్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీద, భారతీయ జనతా పార్టీ టేకప్ చేసినటువంటి అనేక సంస్కరణల మీద తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం చాలా బాధాకరం. ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బ్రిటిష్ పార్టీ అంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బహుశా కాంగ్రెస్ పార్టీని అనబోయి మరి బీజేపీని అన్నట్టుగా కనపడుతూ ఉన్నది. వారికి చరిత్ర తెలుసో తెలియదు, ఎందుకంటే ఈ మధ్యనే కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి బహుశా చరిత్ర మర్చిపోయి ఉంటారు. ఐఎన్సీని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఏవో హ్యూమే. 1885లో 28 డిసెంబర్ రోజు ఒక రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏవో హ్యూమ్ ఈ పార్టీని